హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోని 5.1 లోని ఫస్ట్ ప్రాబ్లం లో మొత్తం 4 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు అంతకంటే ముందర మీరు మోడల్ పేపర్స్, ఈ సంవత్సరం జరగబోయే మోడల్ పేపర్స్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. అలాగనే మీరు ఈ సంవత్సరం జరగబోయే పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, మీకు క్వశ్చన్ అర్థం కావాలనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇచ్చిన 4 క్వశ్చన్లు అంటే ఆ 4 క్వశ్చన్లు అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదా అనేది కనుక్కోవాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ మనం అర్థమెటిక్ లో చేంజ్ చేయాలి. అర్థమెటిక్ లో చేంజ్ చేసిన తర్వాత అది అర్థమెటిక్ అనుకో, అంటే అర్థమెటిక్ అంటే ఏంది, యాజ్ అ ఫిక్స్డ్ డిఫరెన్స్. మనకి డిఫరెన్స్ గానే సేమ్ వచ్చింది అనుకో, దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని రాస్తాం. రాలేదనుకో దిస్ ఇస్ నాట్ ఏపీ అని రాస్తాం, అంతే. ఓకే, ఇక్కడ చూడండి. ద టాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్, ఇక్కడ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 15 rupees ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ అండ్ 8 rupees ఫర్ ద ఈచ్ అడిషనల్ కిలోమీటర్. ఇక్కడ చూడండి, ఒక ట్యాక్సీ ఉందన్నమాట. ఓకే, మీరు వినేటప్పుడే పర్ఫెక్ట్ గా ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. ఓకే, ఫోకస్ చేయండి దాని మీద, ఎలాంటిదన్నా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఏ ట్యాక్సీ ఫేర్ అంటే ఛార్జీలు అనమాట. ఓకే, ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ఫేర్ 15 rupees. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ట్యాక్సీ ఫస్ట్ కిలోమీటర్, సెకండ్ కిలోమీటర్, థర్డ్ కిలోమీటర్ అనుకుందాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఫస్ట్ కిలోమీటర్ కి 15 rupees. అర్థమైంది, ఇక్కడ అదే చెప్తున్నది. ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ 15 rupees ఫర్ ఫస్ట్ కిలోమీటర్. ఫస్ట్ కిలోమీటర్ కి ఎంత? 15 rupees. 8 rupees ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. ఒకవేళ నువ్వు రెండు కిలోమీటర్ కి వెళ్ళాలనుకో 8 రూపాయలు చెల్లించాలి. మళ్ళీ మూడు కిలోమీటర్ వెళ్ళాలంటే 8 రూపాయలు చెల్లించాలి. అలా పెంచుకుంటా వెళ్ళడమే ఇంకా. ఓకే, అందుకే ఫర్ ద ఈచ్ అడిషనల్ కిలోమీటర్. అర్థమైందా? అంటే ఫస్ట్ కిలోమీటర్ కి ఎంత పెరుగుతుంది? ఫస్ట్ కిలోమీటర్ కి ఎంత? 15 rupees. సెకండ్ కిలోమీటర్ కి 15 + 8 rupees. ఓకే, తర్వాత ఇలా అడిషనల్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఎంత? 8 rupees. ఇది ఏపీనా కాదా? ఖచ్చితంగా ఏపీనే. ఎందుకు? 8 అనేది కామన్ డిఫరెన్స్ వస్తుంది మనకి. ఓకే, అంటే డిఫరెన్స్ ఏముందనుకో, ఏంది అది? ఖచ్చితంగా ఏపీ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం దాన్ని వర్డ్స్ లో రాసి ప్రాబ్లం సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్: taxi fare for the first kilometer 15 rupees. Okay, tax fare for the first kilometer కి ఎంత? 15 rupees. మళ్ళా taxi fare for each additional kilometer, each additional కిలోమీటర్ ఎంత? 8 rupees కదా. ఈచ్ ఎంత పెరుగుతుంది మనకి? 8 rupees పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏపీ అనుకుంటూ వెళ్ళాలి. A1, A2, A3, A4, A5 అలా కనుక్కుంటా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇంకా టాక్సీ ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్. ఫస్ట్ కిలోమీటర్ కి ఎంత? 15 rupees కదా. తర్వాత నెక్స్ట్ టాక్సీ ఫేర్ ఫర్ సెకండ్ కిలోమీటర్. ఇక్కడ చూడండి, సెకండ్ కిలోమీటర్ కంటే ఏంది? 15 + 8 కదా. రెండో కిలోమీటర్ కి వెళ్ళాలనుకుంటే 15 + 8. 15 అనేది ఫస్ట్ కిలోమీటర్ ది, +8 అనేది అడిషనల్ ఛార్జ్ మనకి. ఓకే, అంటే 15 + 8 ఎంత అవుతుంది? 15 + 8 23. ఓకే, నెక్స్ట్ టాక్సీ ఫేర్ ఫర్ థర్డ్ కిలోమీటర్ కి ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకి సెకండ్ కిలోమీటర్ కి ఎంత వచ్చింది? 23 వచ్చింది. మళ్ళా అడిషనల్ గా మళ్ళీ 3వ కిలోమీటర్కి వెళ్ళాలంటే 8 rupees మళ్ళీ పెరుగుతుంది. 8 31. టాక్సీ ఫేర్ ఫర్ 4 kilometers. 4 kilometers కి ఎంత? 31 + 8 ఎంత అవుతుంది? 39 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇంకా సిరీస్ రాయాలి. ఓకే, సిరీస్ ఏముంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంత వచ్చింది మనకి? 15 కదా. ఫస్ట్ కిలోమీటర్ కి ఫస్ట్ ఎంత? 15 కదా వచ్చింది మనకి, 15. తర్వాత సెకండ్ కిలోమీటర్ కి 23, తర్వాత 31, తర్వాత 39 డాష్ డాష్ డాష్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఏ ఎంత వచ్చింది సిరీస్ లో? 15 కదా. ఇక్కడ D1 కనుక్కోని ఫార్ములా ఏంది? A2 - A1. A2 ఎంత మనకి?
23 మైనస్ A1 ఎంత 15, మొత్తం 23 లోపల 15 పోతే 8 కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ D2 ఫార్ములా ఏంది A3 మైనస్ A2. A3 ఎంత మనకి 31 మైనస్ A2 ఎంత 23, మొత్తం పోతే 8. ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్ D1 వచ్చింది, D2 సేమ్ వచ్చింది, అంటే ఇది ఖచ్చితంగా AP. ఓకే, ఇక్కడ చూడండి D1 ఈక్వల్ టు D2. క్లియర్లీ దిస్ ఈజ్ an AP. ఓకే గైస్, అర్థమైంది కదా. మీరు స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, సెకండ్ ప్రాబ్లం. The amount of the air present in a cylinder when a vacuum pump removes 1/4 of air remaining in the cylinder at a time. ఇక్కడ చూడండి ఒక సిలిండర్ అనేది ఉంది, అంటే మనకి మామూలుగా సిలిండర్ తెలుసు కదా ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి సిలిండర్. ఓకే, ఒక సిలిండర్ అనేది ఉంది. ఆ సిలిండర్ లో మొత్తం ఎంత గాలి ఉందో తెలియదు మనకి. ఇక్కడ చూడండి ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ఏ సిలిండర్ వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ఎయిర్. ఇందులో ఎంత గాలి ఉందో తెలీదు మనకి. బాగా చూడండి, దీంట్లో ఎంత గాలి ఉందో తెలీదు మనకి సిలిండర్ లో. ఓకే, ఇక్కడ చూడండి పంప్ వాక్యూమ్ పంప్. ఇక్కడ చూడండి వాక్యూమ్ పంప్ కాబట్టి వాక్యూమ్ పంప్. ఓకే, ఈ వాక్యూమ్ పంప్ లో 1/4 గాలి తీసేయాలి. ఎంత తీసేయాలి? ఇందులో నుంచి ఈ సిలిండర్ లో ఉన్న గాలిని 1/4 గాలి బయటికి తీయాలి. ఓకే, 1/4 గాలి బయటికి తీయాలి. ఓకే, మైనస్ కాబట్టి 1/4 గాలి తీయాలి. అలా ఇక్కడ ఎయిర్ రిమైనింగ్ ఇట్ ఏ సిలిండర్ ఎట్ ఏ టైం. ఇక్కడ బాగా వినండి, గాలి ఎంత ఉందో తెలియదు, ఉన్న గాలిలో నుంచి ఎంత గాలి తీసేయాలి? 1/4 గాలి బయటికి తీయాలి. ఓకే, అలా ఇప్పుడు చూడండి ఎక్స్ లో నుంచి 1/4 గాలి బయటికి తీస్తాం. ఇంకో తర్వాత మిగిలిన గాలి ఉంటుంది, మళ్ళీ మిగిలిన గాలి నుంచి 1/4 గాలి తీసేయాలి. అర్థమైందా? బాగా వినండి, వింటేనే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అన్న బాగా వినండి. ఓకే, ఇప్పుడు ఎంత గాలి ఉందో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. దాంట్లో నుంచి ఎంత గాలి తీసేస్తున్నాం? 1/4 గాలి బయటికి తీయాలి. 1/4 గాలి బయటికి తీయాలి. ఓకే, రిమూవ్ చేసేస్తాం మనం. తర్వాత మళ్ళీ కొంచెంసేపటి తర్వాత మళ్ళీ మిగిలిన గాలిలో నుంచి మళ్ళీ 1/4 గాలి తీసేయాలి. ఇది ఇక్కడ అదే చెప్తున్నాయి, వాక్యూమ్ పంప్స్ 1/4 ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ ఎట్ ఏ టైం. అంటే తీసేసిన దాంట్లో నుంచి మిగిలిన దాంట్లో నుంచి మళ్ళీ 1/4, మిగిలిన దాంట్లో నుంచి 1/4 గాలి బయటికి తీయాలి. అర్థమైందా? క్వశ్చన్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ చూడండి స్టెప్స్ కొంచెం ఎక్కువ రాసేది ఉంటుంది, కానీ ఇక్కడ బాగా చూడొచ్చు. లెట్ ద amount of air present in a cylinder be x. ఎందుకు మనకు అమౌంట్ ఎంత దీంట్లో? ఇక్కడ చూడండి దాంట్లో ఎంత సిలిండర్ ఉందో తెలియదు కాబట్టి ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ let the amount of the air present in a cylinder be x. ఇప్పుడు ఎంత తీసేయాలి గాలి? మనం ఫస్ట్ టైం గా 1/4 గాలి తీసేయాలి. ఎంతలో నుంచి? ఈ x లో నుంచి 1/4 గాలి తీసేయాలి బయటికి. ఓకే, అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్, ఇదే రాస్తున్నాను చూడండి, ప్రెసెంట్ వన్ టైం removal of air when vacuum pump. Okay, amount of the air present one time, first time కాబట్టి one time removal of air vacuum pump. ఇప్పుడు ఎంతలో నుంచి తీసేయాలి? ఉన్న గాలి నుంచి 1/4 గాలి తీసేయాలి. ఎక్స్ మైనస్ 1/4. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ చూడండి 1 into x మైనస్ x/4. ఇక్కడ చూడండి 1 into x/4. ఇక్కడ చూడండి ఎంత గాలి ఉంది మొత్తం ఇక్కడ. బాగా చూడండి, మనం ఎల్సిఎం చేయాలి ఇప్పుడు. 4 into x 4x, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 1 into x. ఓకే, ఇప్పుడు ఎంత మిగులుతుంది? 4x లో ఒక x పోతే 3x/4.
ఇక్కడ చూడండి ఫస్ట్ టైం రిమూవ్ చేస్తే మనకి ఎంత గాలి మిగిలింది మిగతాది. ఇక్కడ చూడండి మొత్తం గాలి నుంచి 1/4 గాలి తీస్తే 3x/4 గాలి మిగిలింది. ఇప్పుడు అర్థమైందే, వీడికి ఫస్ట్ టైం తీసేసినాం కాబట్టి వీడికి కాన్సెప్ట్ అర్థమైపోయింది. 3x/4 అంటే ఇప్పుడు చూడండి x లో నుంచి 1/4 గాలి తీసేస్తే మిగిలిన గాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం తీయాలి కాబట్టి మిగిలిన గాలి ఇంత మిగిలింది. ఓకే, ఇప్పుడు ఏంది మళ్ళా తర్వాత 1/4 గాలి తీసేసేయాలి. ఉన్న దాంట్లో నుంచే 1/4 గాలి బయటికి తీయాలి. ఓకే, అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఆఫ్టర్ సెకండ్ టైం removal of air vacuum pump. ఇక్కడ బాగా వినాలి. ఎంత మిగిలింది ఇప్పుడు మనకి గాలి? ఇందులో మిగిలిన గాలి నుంచి మళ్ళీ 1/4 గాలి బయటికి తీయాలి. మిగిలిన గాలి ఎంత? 1/4, 3x/4. దాంట్లో నుంచి ఎంత తీసేయాలి? 1/4 గాలి బయటికి తీయాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. 3x/4 మైనస్ ఇక్కడ చూడండి 1 × 3x/4 4 16. ఇక్కడ చూడండి మనకి డినామినేటర్ ఈక్వల్ లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ 4 చేస్తాను. ఇక్కడ ఇంటూ 4 డినామినేటర్ తో ఏ నంబర్ అయితే ఇంటూ చేస్తామో న్యూమినేటర్ కూడా ఆ నంబర్ ని ఇంటూ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి 4 3 12x/4 4 16 మైనస్ ఇక్కడ ఎంత ఉంది? 3x/16. 12x లో కల్లా 3x పోతే 9x/16. ఇప్పుడు చూడండి ఫస్ట్ టైం తీసినప్పుడు అయితే మనం 1/4 ఉన్న గాలి నుంచి 1/4 గాలి తీస్తే 3x/4 గాలి మిగిలింది. మళ్ళా 3x/4 లో నుంచి మళ్ళా 1/4 గాలి తీసేస్తే ఎంత మిగిలింది? ఇప్పుడు 9x/16 మిగిలింది. ఎంత మిగిలింది? 9x/16 మిగిలింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు 9x/16 లో నుంచి ఎంత తీసేసేయాలా? 1/4 గాలి తీసేసేయాలి. ఇప్పుడు మిగిలినది ఇది. ఓకే, ఇప్పుడు మిగిలిన దాంట్లో నుంచి 1/4 గాలి బయటికి తీయాలి. ఓకే, అర్థమవుతుందా? ఇలా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఫస్ట్ ఎంత ఉంది? 15, తర్వాత 3x/4, తర్వాత 19/6. సరిపోతుంది మనం ఏపీ కావాలంటే, కానీ ట్రై చేయాలి. ఓకే, సేమ్ ఇంకా ఇదే రాయొచ్చు మనము. థర్డ్ టైం ఇక్కడ చూడండి ఎంత నుంచి ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గాలి నుంచి మళ్ళీ ఎంత తీసేయాలి? 1/4 9x/16 గాలి తీసేసేయాలి. 9x/16 మైనస్ ఇక్కడ చూడండి 9 1 9/16 4 64. ఓకే, ఇక్కడ చూడండి మనకి డినామినేటర్ ఈక్వల్ పోతుంది. 16 టేబుల్ 64 అని పోతుంది. ఎన్ టైమ్స్ అవుతుంది? ఇంటూ 4 చేస్తాం. 16 4 64 కాబట్టి మనం న్యూమినేటర్ ఏ నెంబర్ తో ఇంటూ చేసాం న్యూమినేటర్ కూడా డినామినేటర్ కూడా అదే చేయాలి. 9 4 36x/16 4 64 మైనస్ 9x లో కల్లా 64. ఇక్కడ చూడండి 36 లో కల్లా 9x పోతే 36 లో కల్లా 9 పోతే అప్పుడు తెచ్చుకుంటాం. 16 లో కల్లా 9 పోతే 7. ఇక్కడ ఎంత? 27/x. 36x లో కల్లా 9x పోతే 27x. డినామినేటర్ 64. అర్థమైంది కదా? ఉన్న గాలి నుంచి మళ్ళీ ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ 1/4 గాలి తీసేసేయాలి. ఓకే, అలా తీసుకుంటూనే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా సరిపోతుంది. ఏపీ అనుకోవడానికి సరిపోతుంది. మనం ఇప్పుడు సిరీస్ గా రాయాలి. ఫస్ట్ ఎంత ఏమనుకున్నాం మనము? ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు సిరీస్ రాయాలి. ఇంకా సిరీస్ ఏమొచ్చింది? ఫస్ట్ మనకి ఎక్స్ కదా, మొత్తం ఉన్న గాలి ఎంత? ఎక్స్. తర్వాత ఎక్స్ లో నుంచి అంటే ఉన్న గాలి నుంచి 1/4 గాలి తీసేసి ఎంత మిగిలింది? తర్వాత 3x/4 మిగిలింది. మళ్ళా 3x/4 లో నుంచి మళ్ళా 1/4 గాలి తీసేసి ఎంత మిగిలింది? 9x/16 మిగిలింది. మళ్ళా 9x/16 లో నుంచి మళ్ళా 1/4 గాలి తీసేసి ఎంత మిగిలింది? 27x/64 మిగిలింది. ఇదంతా ఈక్వల్ అవుతుందా? ఖచ్చితంగా ఈక్వల్ కావట్లేదు. మనకు అలా ఈక్వల్ కావాలి అనుకుంటే డినామినేటర్ సేమ్ ఉండాలి. డినామినేటర్ కూడా మనకు సేమ్ లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా దిస్ ఇస్ నాట్ ఏ ఏపీ. దిస్ ఇస్ నాట్ ఏ ఏపీ. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం.
ఓకే గైస్, థర్డ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ ది డిగ్గింగ్ వెన్ ఇట్ ఈస్ కాస్ట్ 150 ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ రైజ్ బై 50 ఫర్ ద ఈచ్ సబ్స్టిట్యూట్ మీటర్. ఇక్కడ చూడండి, ఒక గుంత తవ్వడానికి అనమాట. ఆ గుంత తవ్వడానికి ఫస్ట్ 1 మీటర్ కి 150. ఇక్కడ ఫస్ట్ 1 మీటర్ కి ఎంత, ఇక్కడ 150 ఫర్ ద ఫస్ట్ మీటర్. ఓకే, మొదటి గుంత తవ్వడానికి 1 మీటర్ కి 150 రూపాయలు. అలాగనే 2వ మీటర్ గాన ఎక్స్చేంజ్ అంటే ఇంకా ఇంక్రీజ్ గాన తవ్వాలి అనుకుంటే 2 మీటర్లకి అంటే ఇంక్రీజ్ అయ్యే కొద్ది 50 రూపీస్ పెరుగుతూ వెళ్తుంది. అది ఏపీనా కాదా అనేది కనుక్కోవాలి. అర్థమైందా? ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక గుంత తవ్వినారు. ఓకే ఓకే, ఇక్కడ గుంత ఫస్ట్ 1 మీటర్ కి ఎంత 150 కదా. ఓకే, మళ్ళీ ఇప్పుడు 2 మీటర్లు తవ్వినారు అనుకో 150 ప్లస్ 50. అర్థమైందా? మళ్ళా 3 మీటర్లు తవ్వినారు అనుకో మళ్ళా ప్లస్ 50. అంట ఒక్కొక్క మీటర్ 50 అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. అలా పెరుగుతున్నప్పుడు అది ఏపీనా కాదా అని కనుక్కోమంటారు. ఇప్పుడు ఏపీనా కాదా? ఖచ్చితంగా ఏపీనే. ఎందుకు? ఇంక్రీజింగ్ యాజ్ అ ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 50 50 50. ఇప్పుడు చూడండి, 50 ప్లస్ 150 ప్లస్ 50 200, 200 ప్లస్ 50 250. అలా ఇంకా ముందరకు వెళ్ళాలనుకుంటే మళ్ళా ప్లస్ 50 ఏమవుతుంది 300. అర్థమైందా? అలా ఓకే, అలా 50 50 అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఏపీనా కాదా అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ ఇక్కడ ఉన్నది రాస్తున్నాడు అండి. కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఎ వెల్ ఆఫ్టర్, అక్కడ ఉన్నది రాయనికనే ట్రై చేయండి. కొందరు చాలా మందికి ఇవి రాయలేక ఏదో ప్రాబ్లం అట్ట చేసి మార్కులు రావు. ఓకే, కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఫస్ట్ మీటర్ ఎంత 150 కదా ఫస్ట్ మీటర్ కి. తర్వాత కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ సెకండ్ మీటర్ ఎంత 150. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీటర్ ప్లస్ 50 పెరుగుతుంది కాబట్టి ఎంత 200. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ థర్డ్ మీటర్ కి ఎంత పెరుగుతుంది 200 ప్లస్ 50. సేమ్ ఇది మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినాం చూడండి. ట్యాక్సీ ముందరకు వెళ్ళే కొద్దీ 8 రూపీస్ పెరుగుతుంది కదా. సేమ్ ఇది కూడా 50 50 పెరుగుతుంది అనమాట. ఓకే, 250 కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఫోర్త్ మీటర్ 250 ప్లస్ 50 ఎంత అవుతుంది 300 అవుతుంది. సరిపోతుంది మనకి. ఇక్కడ ఏపీ అనుకోనిక ఒక 4-5 చేస్తే సరిపోతుంది, ఎక్కువ లేదు. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏపీ రాసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏముంది 1 సిరీస్. ఓకే, సిరీస్ ఏముంది ఇక్కడ మనకి? ఫస్ట్ ఎంత 50 150, తర్వాత 200, తర్వాత 250, తర్వాత 300 డాష్ డాష్. ఇక్కడ 150 200 250 300 డాష్ డాష్. ఇక్కడ చూడండి, ఇది ఏపీనా కాదా అని కనుక్కోని మనకి ఫస్ట్ ఏ ఎంత మనకి 150. D1 D2 ఈక్వల్ అయ్యింది అనుకో మనకు ఖచ్చితంగా ఇది ఏపీ. D1 కనుక్కొని ఫార్ములా ఏంది A2 మైనస్ A1. A2 ఎంత ఉంది చెప్పండి 200. ఓకే, 200 మైనస్ A1 ఎంత ఉంది 150. ఇగో ఇదే A1 A2 A3 A4. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్ గాను వినండి, మీరు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, A1 ఎంత 150, 200 లోకల్ 150 పోతే 50. ఓకే, D2 కూడా కనుక్కోండి. D2 ఫార్ములా ఏంది A3 మైనస్ A2. A3 ఎంత ఉంది మనకి 250 మైనస్ A2 ఎంత 200. ఓకే, 250 లోకల్ 200 పోతే 50. ఇక్కడ చూడండి D1 D2 ఈక్వల్ అయిందా కదా. అంటే క్లియర్లీ దిస్ ఈస్ అండ్ ఏపీ. ఓకే గైస్, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం
ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం అనమాట, క్లారిటీ వినండి. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ది మనీ ఇన్ ద అకౌంట్ ఎవ్రీ ఇయర్ వేర్ 10,000 ఇన్ డిపాజిట్ ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% per annum. ఇక్కడ చూడండి, మనము చక్రవడ్డీ బార్ వడ్డీ అని మనము వింటుంటాం. మమ్మీ డాడీ వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు వింటుంటాం మనం. చక్రవడ్డీ బార్ వడ్డీ డబల్ అవుతుంటాయి అనమాట. ఇవి డబల్ అవ్వడమో లేకుంటే సంవత్సరానికి ఇంత కట్టడమో అని వింటుంటాం ఎప్పుడోసారి. ఓకే, అలాంటి ప్రాబ్లం అనమాట ఇది. దీని గురించి కావాలనుకుంటే ఇంకా మనం డీప్ వెళ్ళాల్సి వస్తుంది. మన క్వశ్చన్ లో మామూలుగా ఉంది కాబట్టి మామూలుగానే వెళ్దాం. ఇక్కడ చూడండి, ద అమౌంట్ ఆఫ్ ది మనీ ఇన్ ద అకౌంట్ ఎవ్రీ ఇయర్ వేర్ 10,000 ఇన్ డిపాజిట్ ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8%. మనము వింటుంటాం అప్పుడప్పుడు, మనం అప్పు తీసుకుంటే కన్నా 2 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 1 రూపాయి అని అంటుంటాం కదా, అలా అనమాట వడ్డీ. ఇక్కడ చూడండి, 10,000 డిపాజిట్ ఎట్ ద కంపెనీ ఇంట్రెస్ట్ అయితే 8% యానం. ఇక్కడ 8% అనమాట చక్రవడ్డీ. ఇది మొత్తం చక్రవడ్డీ దాని. ఈ చక్రవడ్డీ అనుకోని ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి పి అంటే ఎన్ని ఇయర్స్ కి అయితే పి ఇంటూ 1 + r/100 పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ చూడండి, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. మనకి ఎంత ఉంది ప్రిన్సిపల్ ఇక్కడ 10,000. 1 + r, r అంటే రేట్, అదే రేట్ ఎంత 8%. ఎన్ అంటే ఇయర్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్ గా రాస్తాం. ఓకే, ఇక్కడ చూడండి మనం అదే ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ద అమౌంట్ ఆఫ్ ప్రిన్సిపల్ at rate compound interest after n years. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫార్ములా ఏంది, p 1 + r/100 పవర్ ఆఫ్ n. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ అయితే ఫస్ట్ ఇక్కడ ఇయర్స్ చేంజ్ చేస్తాం. ఆ ఇయర్స్ చేంజ్ అయినప్పుడు మనం అంటే ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బులు డిపాజిట్ ప్రతి సంవత్సరం పెరుగుతాయా అలాగనే ఉంటాయా అని అడుగుతున్నారు అన్నమాట. ఇట్స్ గివెన్ ప్రిన్సిపల్ ఎంత మనకి 10,000 కదా, 10,000. తర్వాత రేట్ ఎంత 8%. నంబర్ ఆఫ్ ఇయర్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది. ఒక ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఇదే ఫార్ములా ఇక్కడ ఎన్ బదులు 1, ఒకసారి 2, ఒకసారి 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. పి ఫస్ట్ ఇయర్ కి ఎంత 10,000. 1 + r రేట్ బై 100 నంబర్ ఆఫ్ ఇయర్స్ 1. సెకండ్ కి మళ్ళా 10,000 1 + రేట్ ఎప్పుడు మారదు, అలాగనే ఉంటుంది. సెకండ్ థర్డ్ కి 10,000 1 + 8 పవర్ ఆఫ్ n 3. ఫోర్త్ కి 10,000 1 + 8/100 పవర్ ఆఫ్ 4. ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్పొచ్చు మనం. ఈ వల్ల ఎప్పుడైనా మనకి ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 పవర్ ఆఫ్ 4. ఇక్కడ చూడండి మనకి ఇవి ఎప్పుడైనా సేమ్ అవుతుంది. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 ఇలా చూడండి, అంటే డిఫరెన్స్ అనేది సేమ్ రావట్లేదు. అంటే ఇది కూడా ఖచ్చితంగా రాదనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకు పవర్ లో ఉన్నాయి. పవర్ లో మీరు క్యాన్సిలేషన్ చేయండి వల్ల ఈక్వల్ ఎప్పటికి రావు. ఇక్కడ 1 వచ్చింది, వచ్చిన ఆన్సర్ కి దీనికి స్క్వేర్ చేయాలి, వచ్చిన దానికి క్యూబ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ స్క్వేర్ ఉండి ఇక్కడ రేట్లు గానీ వేరుగా ఉన్నాయి అప్పుడు మనకి సేమ్ వస్తుంది. ఇక్కడ పవర్ లో ఉన్నాయి, ఇక్కడ చూడండి పవర్ లో ఉన్నాయి కాబట్టి ఎప్పటికీ సేమ్ రావన్నమాట. అంటే పవర్ చేంజ్ అవుతూనే ఉంది కదా. మనకి పవర్ ఒక ఫిక్స్డ్ గా ఉందనుకో అప్పుడు మనం సేమ్ అని రాస్తుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు క్లియర్లీ ఇన్ నాట్ AP D1 నాట్ ఈక్వల్ టు D2. ఓకే గైస్, మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే మీరు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.